ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. నిత్య మీద నాకు ప్రేమ ఉంది కాదన్నావు, కానీ కోర్టులో నేను ఏమని వాదించాలో అది నాకు క్లారిటీ లేదు. ఓకే, అన్నీ చెప్తాను, విను. అదిగో వాళ్ళొచ్చేశారు, కారు వచ్చేసింది. మిగతావన్నీ తర్వాత మాట్లాడుకుందాం. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, రోజా కథ త్వరగా ముగించాలి అంటే నువ్వు కోఆపరేట్ చేయాలి. పిచ్చి పిచ్చి ఆలోచనలు మానే. నాకేం అర్థం కావట్లేదు బేబీ. నాకు కూడా డాడ్. నాకు ఓపిక శక్తి పోయాయి బేబీ, చాలా కష్టంగా ఉంది అమ్మా. ఏమైందమ్మా? మళ్ళీ మొదలుపెట్టింది మహానటి యాక్టింగ్. అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పమ్మా. జేపీ వెపన్ గురించి చెప్పాడా? చెప్తానన్నాడమ్మా. మొత్తానికైతే ఒప్పించాను. ఇంత మంచి న్యూస్ ఏడుస్తూ చెప్తావేంటమ్మా? మళ్ళీ ఏమైనా అన్నాడా? రోజా, ఆ వెపన్ గురించి తెలుసుకోవడానికి నా నోటితో చెప్పరాని మాటలు చెప్పాల్సి వచ్చింది. చెయ్యరాని ప్రామిస్లు చెయ్యాల్సి వచ్చింది. నన్నేం చేయమంటావు రోజా? నా మనసు చంపుకుంటున్నాను. నేనేనా ఇలా మాట్లాడేది అనుకుంటున్నాను. లేని ప్రేమను ఆ జేపీ మీద కురిపించాల్సి వస్తోంది. మళ్ళీ ప్రేమించినట్టు నటించాల్సి వస్తోంది. అందుకే నిన్ను వద్దన్నానమ్మా. నువ్వు ఇలా బాధపడతావని నాకు తెలుసు. మేడం, లాయర్ గారు ఏమన్నారు? నా నోటితో తనన్నవన్నీ నేను చెప్పలేను బాలు. ప్రాపర్టీ మొత్తం తిరిగి తెస్తే గాని నా గురించి నేను ఆలోచించుకోలేనని, ఆ వెపన్ ఇస్తే నీ మీద కేసు పెడతానని, ఈ కేసులో నిన్ను ఇరికిస్తానని తన్ని నమ్మించాను. అతన్ని జట్టునట్టుగానే మాట్లాడాను. వెపన్ గురించి చెప్పగానే వెపన్ పోలీసులకి హ్యాండ్ ఓవర్ చేసి నిన్ను కేసులో ఇరికిస్తానని అబద్ధం చెప్పాల్సి వచ్చింది. ఆ తర్వాత
నేను నిత్య జేపీ అందరం కలిసి హ్యాపీగా ఉందాం అంటే సరే అన్నాను. తన్ని మళ్ళీ పెళ్లి చేసుకోవాలి అని అంటే సరే అన్నాను. అమ్మా, నీ బాధను నేను అర్థం చేసుకోగలను. ద్వేషించే వ్యక్తిని ప్రేమించినట్టు నటించడం అంటే అంత ఈజీ కాదు. ఒక ఆడదానిగా నాకు ఆ బాధ తెలుసు. అమ్మా, నాన్నని చంపిన హంతకుణ్ణి పట్టుకోవటానికి, కోర్టుకి సాక్ష్యాలు సంపాదించటానికి నువ్వు గొప్ప త్యాగం చేస్తున్నావమ్మా. నీలో నువ్వు ఎంత నలిగిపోతున్నావో నాకు తెలుసమ్మా. అవును రోజా, సారంగ్ని ద్వేషించినట్టు, సారంగ్ కంటే నాకిష్టం లేనట్టు, సారంగ్ చనిపోవడం నాకు ఆనందమైనట్టు మనసు చంపుకుని తన ముందు నటించాను. ఇవన్నీ తలుచుకుంటే ఛీ, నేను బ్రతికుండడం ఎందుకు అనే ఆలోచన వస్తుంది. అమ్మా ప్లీజ్, అలా మాట్లాడుకో. నాన్న ఆత్మశాంతి కోసమని మనం ఇదంతా చేస్తున్నాం. మనం త్వరలో సాధించబోతున్నాం. నువ్వు మొత్తానికి జేపీని ఒప్పించావు. చాలా సంతోషం అమ్మా. గొప్ప త్యాగం చేసావమ్మా. థ్యాంక్ యూ సార్, మా రిక్వెస్ట్ మీద మీరు ఒప్పుకున్నందుకు. నో ప్రాబ్లం యుగంధర్. మీలాంటి డైనమిక్ ఆఫీసర్సే ఈ సొసైటీకి కావాలి. ఇక కేసు విషయానికి వస్తే మీరు బాగానే వర్క్ చేసినట్టున్నారు. పర్లేదు సార్, కొంచెం కష్టపడ్డాను. సారంగపాణి గారి హత్య కేసు ఇంకా తేల్చకపోవడం నాకు కూడా పర్సనల్గా బాధగానే ఉంది. కానీ తప్పడం లేదు. కేసు విషయంలో చాలా క్లారిటీగా ఉన్నాం సార్. మీరు పర్మిషన్ ఇస్తే కేసు ప్రొసీడింగ్స్కి వెళ్ళడానికి మేము రెడీగా ఉన్నాం. కానీ ఒక చిన్న రిక్వెస్ట్ సార్, కొన్ని స్పెషల్ పర్మిషన్స్ కావాలి. సరే, అప్లై చేయండి, పరిశీలిస్తాం. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. ఈ కేసు 24 గంటల్లో విచారణకు వచ్చేలా ప్రొసీడింగ్స్ చూసుకుంటాము. థ్యాంక్ యూ సార్. మారుతి ఎంత పని చేస్తున్నావు నీకు అర్థమవుతుందా బేబీ? నువ్వు చేస్తుంది తప్పు తప్పు అని మొదటి నుంచి మొత్తుకుంటున్నాను, అయినా వినిపించుకోవట్లేదు. ఏదో పెద్ద ప్లాన్ అంది, స్కెచ్ అంది, అయినా మొదటికే మోసం తెచ్చింది. ఇప్పుడు అందరి జీవితాలు నాశనం అయ్యేలా ఉన్నాయి. ఇన్ని రోజుల ప్లాను, ఇన్ని రోజుల కళ మొత్తం రివర్స్ అయిపోతుంది.
నాకు అదే అర్థం కావట్లేదు డాడ్. అసలు మామ్స్ మన మంచికే చేస్తుంది అనుకున్నాను, కానీ ఇలా చేస్తుందేంటో నాకు అర్థం కావట్లేదు. వచ్చావా తల్లి? రామ్మ మహాతల్లి, నువ్వు చేసే ప్లాన్ ఏంటో ఆలోచన ఏంటో నాకేం అర్థం కావట్లేదు. నీ కాళ్లకో నమస్కారం, నీకో నమస్కారం. కోర్టు నుంచి మెయిల్ వచ్చింది, 24 అవర్స్ లో కేస్ ప్రొసీడింగ్ స్టార్ట్ చేస్తామంటున్నారు.